హలో ఫ్రెండ్స్, హాయ్, హ్యాపీ సండే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం తిన్నారు మీరందరూ? చూడండి, చాలా లేట్గా వచ్చానండి ఈరోజు. చాలా లేట్గా ఏంటంటే ఈరోజు అంతా చాలా పని ఉందండి. మా అపార్ట్మెంట్లో చిన్న ఫంక్షన్ ఉంటే వంట చేశారండి మా వారు. బగారా రైస్, మటన్ కర్రీ, మటన్ ఫ్రై, కట్ట, పెరుగు చట్నీ, గోంగూర. అయ్యో, మిగతా అన్నీ తీయలేదులేండి, కుదరలేదు. ఇంకా ఇంత మట్టికే తీసాను. ఇక ఒక బగారా రైస్ వేసేది తీసాను, మిగతా అన్నీ వండేసాక తీసానండి. చూడండి ఎలా చేస్తున్నారో ప్రాసెస్. అక్కడ ఉన్నాం కాబట్టి కుదరలేదు ఇక తీటాకి. పని చేసుకుంటూ ఉన్నాను కదా, మొత్తం వీడియోని తీటాకి కుదరలేదు. ఫ్రెండ్స్, ఏం తిన్నారు? చికెన్, మటన్, ప్రాన్స్ ఏమేమి తిన్నారు మీరందరూ? స్నాక్స్ టైం అయింది, ఇప్పుడు పెడుతున్న వీడియో చూడండి ఫ్రెండ్స్. ఫుల్ వీడియో చూడండి. ఫుల్ వీడియో చూస్తే అది ఎలా చేశారనేది తెలిసిద్ది. ముస్లిమ్స్ బిర్యానీ అంటే బాగుంటుంది కదా, ఆ టేస్టే వేరు కదా. చూడండి, ముందుగా నూనె పెట్టుకొని చెక్క, లవంగ, పట్ట అన్నీ వేసారు, ఆ మొగ్గలు అవన్నీ. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసారు. ఉల్లిపాయలు వేసాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసారు. అన్నీ బాగా ఫ్రై అయ్యాక టమాటాలు అన్నీ వేసి తర్వాత పాలు పోస్తున్నారు. పెరుగు కూడా వేస్తారండి. పెరుగు పాలు కంపల్సరీ వేస్తే ఆ టేస్ట్ బాగుంటుంది. పెరుగు పాలు అన్నీ వేస్తారు. మా వారు చేస్తున్నారు, నేనైతే ప్రస్తుతానికి ఆయన కోసం హెల్ప్ చేస్తున్నా. అంటే నేను చేస్తాను. ఈరోజు సండే కదా, ఇంట్లోనే ఉన్నారు ఆయన. ఇంకా ఆయన చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో మా వంట. నచ్చితే మా వీడియో చూసి లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏం తిన్నారు? స్నాక్స్ ఏం తిన్నారు? టీ, కాఫీ తాగారా ఫ్రెండ్స్? మేమైతే ఇంకా మా ఫ్రెండ్ ఇంటికి వచ్చాం, టీ తాగుతున్నాం ఇప్పుడు. పొద్దున్నుంచి వీడియో పెడతాకి ఒక వీడియో పెట్టాను, తర్వాత కుదరలేదు. భోజనం టైం అయిపోయి స్నాక్స్ టైం కూడా అయిపోయింది. మళ్ళీ నైట్ భోజనం టైం అయ్యేటప్పుడు ఇప్పుడు పెడుతున్నానండి వీడియో. చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఏం తిన్నారు? ఏం చేస్తున్నారు? సండే రోజు సరదాగా పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారా ఫ్రెండ్స్? ఎంజాయ్ చేయాలి, అందరూ బాగుండాలి, అందరిలో మేము కూడా ఉండాలి ఫ్రెండ్స్. హ్యాపీగా ఉండండి ఫ్రెండ్స్, అందరూ హ్యాపీగా ఉండాలి. ఇంకేంటి ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? చూడండి, మా వంట నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసే విధానంలో మాకు ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక మటన్ ఫ్రై చేశాను చూడండి. ఇవి చెక్క, లవంగ అన్నీ అన్నీ మిక్సీ పట్టాను. అవన్నీ మిక్సీలో వేయాలి కదా, అవి పైన జల్లుతారండి పొడి మసాలాకి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో నచ్చితే. బాయ్ ఫ్రెండ్స్.